బ్యాక్ టు బ్యాక్ మళ్ళా మన తణుకు నుంచి అయితే మన దగ్గర బ్రేజా కారు ఎక్స్చేంజ్ ఆఫీసర్ సార్ అయితే బ్రేజా వెహికల్ 2023 మోడల్ కొన్న తర్వాత ఫస్ట్ మనకు కాల్ చేశారండి. వచ్చిన తర్వాత మనం సజెస్ట్ చేసింది ఏంటంటే రూఫ్ బాగాలేదండి, అలాగే ఇంటీరియర్ క్లీనింగ్ చేయించండి, కార్బన్ క్లీనింగ్ చేయించండి అని చెప్పామండి. అసలు ఇంటీరియర్ క్లీనింగ్ సెకండ్స్ లో తీసుకున్న వెహికల్ మన దగ్గరికి ఎందుకు రావాలనేది చెప్తున్నానండి. ఎందుకంటే ఇంటీరియర్ క్లీనింగ్ అంటే ప్రీవియస్ వెహికల్ ఎవరైతే మన దగ్గర తీసుకున్నామో వాళ్ళు వెహికల్ యూజ్ చేసినప్పుడు పిల్లలు పెద్దలు అందరూ కూడా అందులో తుమ్మడం దొగ్గడం ఇటువంటి అన్ని చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఇవన్నీ చేయడం వల్ల ఏవైందంటే లోపల ఈ ఫంగస్ అనేది, ఈ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఈ ఏసీ బ్లోయర్స్ లో, ఈ యొక్క మొత్తం సీట్ కవర్స్, రూఫ్స్ ఇవన్నిటికి కూడా ఈ ఏసీ ఉండడం వల్ల మనకు ఫంగస్ అంతా ఏర్పడుతుందండి. ఆ ఫంగస్ అంతటిని కూడా మనం చేసే డీప్ ఇంటీరియర్ క్లీనింగ్ లో చాలా వరకు 99% కిల్ అయిపోతాయండి. మీ యొక్క వెహికల్ న్యూ కండిషన్ కి వచ్చేస్తుందండి. ఎందుకంటే లోపల రూఫ్ గానీ, సీట్స్ గానీ, డాష్ బోర్డ్ గానీ, డోర్స్ గానీ, కింద నుంచి మ్యాటింగ్ గానీ మొత్తం అంతా కూడా మనం న్యూ కండిషన్ తీసుకొచ్చి మీకు న్యూ అంటే మీరు సెకండ్స్ లో తీసుకున్న వెహికల్ ని మీ కండిషన్ మీ యొక్క వెహికల్ లా తీసుకురావడానికి మేమైతే చాలా ఎఫెక్ట్ అయితే పెడతామండి. అందుకోసమే సెకండ్స్ లో వెహికల్ తీసుకుంటే ఫస్ట్ మనకు కాల్ చేసి మన దగ్గరికి రండి. మీకు మంచి బడ్జెట్ లో మంచి కొటేషన్ తో మంచి సర్వీస్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. పిఠాపురం హైవేలో మన షాప్ అండి. ఏమైనా డౌట్ ఉంటే పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.